స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్. అరే నాకు విషయం అర్థం కాదు, మీరు మనుషులా లేకపోతే మానవ మృగాలరా? కలియుగం ఎడిపోతుందిరా? ఇలా వీడియోస్ లీక్ అయినాయి, దీన్ని మీరు ఎట్లా ఎడిట్ చేస్తున్నారా? ఈవెన్ తెలుగు మీమర్స్ కూడా సీజన్ 1 అంట, 2 అంట, 3 అంట. ఈడు చూడు, సినిమా రివ్యూలను తీసుకెళ్లి వాళ్ళు వేసుకున్న దానికి రివ్యూ ఇస్తుండు. సీజన్ 1, 2, 3 అంట. 3లో ఏంట్రా అట్టా ఎట్టావు? ఆడేమో పిల్ల పూగాడు 17, ఇదేమో 21. మళ్ళీ వీళ్ళిద్దరు రిలేషన్లు ఉన్నారంట. ట్విట్టర్ లో మీమ్స్ లల్లా వేసి మింగుతున్నారు. ఏఐ కూడా చేసిండు. అంతెందుకు ఈ పిల్ల ఒకప్పుడు ఇట్లాంటి కోన్ను వీడియోలు, గలీజ్ వీడియోలు రిలీజ్ అయితే అమ్మాయిలు చి చి అంటుండే. ఇప్పుడేమో ఇట్లా ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇవిడకి రీచ్ వస్తుందంట. మీరు వేసుకోండి, నేనే అనండి, అది నేను కాకపోయినా నాలాగా సేమ్ ఉన్నా కానీ నాకే ఫ్రీ రీచ్, ఫ్రీ ఫేమ్ అంట. దానికి ఇన్ని లైక్లు, ఇన్ని షేర్లు, వీళ్ళకి మళ్ళీ ల్యాక్స్ లో ఫాలోయింగ్. ఇటుపోతుందిరా కలియుగం. అమ్మాయిలు చిచ్చి అనే విషయాలను కూడా ప్రౌడ్ గా చేసేయండి, నాకే ఫ్రీ రీచ్, లేచింది మహిళా లోకం. నిజంగానే. బట్ ఇంకా చున్నీ కోసం కొట్లాడతారు కొంతమంది. అంటే ఇంకా చాలా మందిని నిద్ర లేపడానికి. ఈడొక్కడు వచ్చి బూతులు మాట్లాడతాడు, పచ్చి బూతులు మాట్లాడతాడు. అంటే ఇప్పుడు రాజన్న నేను ఏమనట్లేదు, రాజన్న ఫ్యాన్స్ ఫీల్ కాకండి భయ్య. వాళ్ళని గంత బూతులు గలీజుగా తిట్టాల్సిన అవసరం ఏముంది భయ్యా? ఓకే వాడు 17, ఆ పిల్ల 21. అక్కడ అమ్మాయి 17 అయ్యి ఉంటే ఇట్లా తిట్టేటోళ్ళ ఇంత వైరల్ అయ్యేటి ఆ క్లిప్స్ లేదు. అంటే అమ్మాయికో న్యాయం, అబ్బాయికో న్యాయమా? నువ్వేంట్రా ఇంత మాట్లాడుతున్నావు అంటారు కొందరు. అట్లా ఎవడెవడు అంటున్నాడో వాళ్ళందరి లీక్ చేస్తా, మీకు ఎంజాయ్మెంట్ ఇస్తా నేను. అండ్ రేపు నాది లీక్ అయినా పిచ్చలైట్, బట్ రాజన్నది లీక్ చేస్తా అని అనుకోకండ్రా బాబు. జోక్ చేస్తా, రోస్ట్ చేస్తా. యూనిక్ గేమర్ని బ్రూటల్గా రోస్ట్ చేస్తా. చెయ్యాలా వద్దా అనేది నువ్వు కమెంట్లో చెప్పు, అండ్ వచ్చేస్తుంది. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకో, మరిన్ని వీడియోలు వస్తాయి. అండ్ ఈ క్లిప్పులు, ఈ వీడియోలు అన్నీ ఎవడెవడైతే మీమ్లు వేస్తున్నాడో, ట్వీట్లు వేస్తున్నాడో వాళ్ళందరి వీడియోలు లీక్ కావాలని కోరుకుంటున్నా. అరే మీరు కూడా రాత్రైతే చేసే పనులు అవే. నీ గుండె మీద చేసుకొని చెప్పరు. ఆ వీడియో చూసి నువ్వు కొట్టుకోలేదా? మీరు ఆ వీడియో వాళ్ళు వేసుకున్నారు కాబట్టి దాన్ని వైరల్ చేసినారు, పట్టుకున్నారు. మళ్ళీ వచ్చి వాళ్ళని తిడుతున్నారు, తిడితే ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో తప్పు చేసినారు. ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్ బ్రో. యూ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దెమ్ ఎట్ ది సేమ్ టైం చి అంటున్నారు. గుడ్డల మీద చేసుకొని చెప్పరా? ఆ పిల్ల నీకు దక్కితే నువ్వు అదే పని చేయవా? చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. మీ అందరికీ తెలుసు, ఫెమినిజం పేరుతోని చిల్లర చేస్తున్నారు. నిజం చెప్పాలంటే చిల్లర చేస్తున్నారు. దాంట్లో నంబర్ 1 చిల్లర చేసింది ఎవరో తెలుసా? రీసెంట్ గా ఇవో ముంజా 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 అని కమెంట్లు పెడతారు. ఎల్ వర్డ్, ఎల్ అది ప్రౌడ్ ముంజా అంటే ఈవిడ ప్రౌడ్ ముంజా అని చెప్పుకుంటుంది. గ్రేట్. లేచింది మహిళా లోకం. బయోలో కూడా ప్రౌడ్ ముంజా అని పెట్టుకుంది. అండ్ ఆవిడ ఫాలోవర్స్ ని కూడా మీరు పెట్టుకోండి అని ఇన్స్పైర్ చేసింది. టీనేజ్ పోరులు కూడా ముంజా, ప్రౌడ్ ముంజా అని పెట్టుకున్నారు. ఇప్పుడు మీ మొగుళ్ళు చచ్చిపోయినారు అనుకో, ఏం పెట్టుకుంటారే? ప్రౌడ్ ముండా అని పెట్టుకుంటారు. ప్రౌడ్ ముండా. ఇప్పుడు నేను ఎరుపు అని తిట్టారనుకో, ఏం పెట్టుకుంటావే? ప్రౌడ్ ఎరుపు, ప్రౌడ్ ఎరుపు అని పెట్టుకుంటావా? వాడు గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరైనా పుట్టిండా? అట్లా మాట్లాడానికి మేము అంటే మా కల్చర్లో అంత ఫ్రీడమ్ ఉందిరా అన్నా నేను. నేనేదో ఫ్రీడమ్ ఇచ్చినట్టు అనుకుంటున్నాడు ఎర్రిపోగాడు. నేను కాదురా అయ్యా, నేను కాదు. నేను అంటే అక్కడ నేను అని మెన్షన్ చేసినా లేదు కదా. మేము అంటే మా కల్చర్ రా. అర్థం చేసుకోవడం రాదు, ఐక్యులేనిదవా? దట్స్ హర్ చాయిస్. హర్రే ప్రౌడ్ ముంజా, అది రైట్. దానికి అదంట రైట్ అంట. ఇది కమెంట్లో ఒక అమ్మాయి ఏమని పెడుతుంది నా మీద చేస్తే? ప్రాడ్ రోస్ట్ అన్న డిస్రెస్పెక్ట్ బటన్ అంట. దాని బయోలోకి పోతే ప్రౌడ్ ముండి, అది ప్రౌడ్ ముంజా అని పెట్టుకుంది. మంచి కట్టుబాట్లు రా మీ. ముక్కు మీద గుద్దితే గౌతమ బుద్ధుడికి కూడా కోపంతో చేయలేస్తుంది. మా కల్చర్ లో పాప పుడితే మహాలక్ష్మి పుట్టింది అని అంటారు. కానీ మీరే దేనికి ఎంకరేజ్ చేస్తున్నారు? ప్రౌడ్ ముంజా పుట్టింది నాకు అనే థింగ్కి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. చేయండి, మీ ఇష్టం అది. మేమైతే మహాలక్ష్మినే అంటాం మా కల్చర్లో అమ్మాయిని. మీరు ముంజా అనుకోండి, దాన్ని ఎవడ తప్పనట్లేదు కదా రాబాయ్. ఎవడంటాడు తింటాడు. గొర్రె ఇది గొర్రె ఇంట్లో చెప్పలేసుకొని తిరుగుతున్నది. ఇప్పుడు వీళ్ళ మాటలు ఒక నార్మల్ అమ్మాయి
విన్నదనుకో చెడిపోతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, బలిసిన వాళ్ళు బలిసి కొట్టుకుంటారు, కూర్చున్న దగ్గర లక్షలు ఎగురుతాయి, వీళ్ళకి వీళ్ళు ఏమైనా మాట్లాడతారు, వీళ్ళకి ఫరక్ పడదు. కానీ ఒక నార్మల్ అమ్మాయికి పడుతుంది. అండ్ అబ్బాయిలు కూడా ఒక అమ్మాయి చిన్నగా ఎక్స్పోజ్ చేసినా గానీ, చిన్నగా వాళ్ళకి కఠినంగా మాట్లాడినా గానీ దాన్ని ముంజా అనేస్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా అక్కడ మార్చుకోవాలి. మార్చుకోలేదనుకో అమ్మాయిలు మీరు కూడా తిట్టండి, ముంజా కూడా కాని తిట్టండి. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను, నా లైఫ్ లో జరిగింది. ఎక్కడుందిరా ఇది. ఈస్ట్రోజన్ కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్ కి ఎంత ఉండాలి అంటే అమ్మాయిలకి ఎంత ఉంటే అబ్బాయిలకి ఎంత ఉండాలిరా అని డైలాగ్. దీన్ని ఒక అమ్మాయి పెట్టింది స్టోరీ. సో అమ్మాయిలు కూరగాయలే కాదు పీకలు కూడా వస్తారు. పిల్లల్ని పెంచడమే కాదు, సో అబ్బాయిలాగా కూడా నరుకుతారు, కొరుకుతారు, తిరుగుతారు, ఏమన్నా చేస్తారు అన్నట్టు పెట్టింది. నేను రిప్లై ఇచ్చిన ఏమని, వస్తే నువ్వు బయోసెక్సువల్ కదే, నువ్వు ఎట్లా ఆడదానివి అవుతావే, ఈస్ట్రోజన్ నీలో కూడా ఉంటుంది, కానీ నీకు మగాళ్ళ మీద కూడా కోరిక ఉంటుంది కాబట్టి నువ్వు ఆడదానివి కాదే అని చెప్పిన. నువ్వు ఆడదాంతో పోల్చుకోకే అని చెప్పిన. అది నన్ను తిడుతుంది. నేను దానికి ఒకటే చెప్పిన, మా నాన్నని తిడుతూ యాడ్ చేయొచ్చు కదా బూతులు ఎర్రి ముంజా అని తిట్టా. మరి ఏంట్రా ఇది, ఎప్పుడు ఒక ఆడదాన్ని పాయింట్అవుట్ చేసే బూతులు ఎందుకు తయారు చేస్తున్నారు మీరు? ఈవెన్ అమ్మాయిలు కూడా అవే బూతులు తిడుతున్నారు. అవి తిట్టకండి. ఒక మగాన్ని బేస్ చేసుకుని బూతులు తిట్టండి. నేను సపోర్ట్ చేస్తాను దానికి. కావాలంటే నా కమెంట్ సెక్షన్ లో మగాన్ని మెన్షన్ చేసి తిట్టండి నన్ను, ఓకేనా? రెచ్చిపోండి చెప్తా. ఒక అమ్మాయి ఏమో చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగి కీర్తనలు చదివి పద్ధతిగా ఉండి 25 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతుంది. ఇంకో అమ్మాయి ఏమో బాగా బలిసిన ఆస్తులలో పెరిగి ఫాలోయింగ్ కోసం, రీచ్ కోసం ప్రౌడ్ ముంజా గింజా అని చెప్పి ఆడపిల్లల్ని ఇటువైపు తిప్పుకొని డిఫరెంట్ గా ఆలోచిస్తుందని చెప్పి చెడగొట్టి ఫాలోయింగ్ పెంచుకుంటుంది, వాళ్ళని ఖరాబ్ చేసి మీరు తిరిగి చూసుకుంటే లైఫ్ ఏముండదు. ప్రౌడ్ ముంజా అని తిరిగినావు, ఆ ముంజ లెక్కనే పడిపోయి కూర్చుంటావు. ఎవడు ఉండడు నీతో. సింపుల్ గా చెప్పాలంటే గెట్ ఇన్స్పైర్డ్ బై ఏ క్వీన్, నాట్ బై డస్ట్బిన్. तो गाइस पहले वीडियो देखो. I have never wanted a man and not gotten him. Do you have any idea how many men have wanted me? ఏమంటుంది తెలుసా? Me? There has never been a single man that I have wanted that I have not gotten because men are cheap, men are easy. అంటే అబ్బాయిలు చీప్ రా. నేను ఇప్పటి వరకు ఎంతమంది మగాళ్ళని కోరుకున్నారో వాళ్ళందరూ నాకు దొరికినరు, కానీ నన్ను ఎంతమంది మగాళ్ళు కోరుకున్నారో తెలుసా, వాళ్ళకి నేను దొరకలేదు. మెన్ ఆర్ చీప్, వాళ్ళు ఈజీ అంటుంది. నీకు ఒక స్టోరీ చెప్తా. జైన్ మాలిక్ అని ఒకడు ఉంటాడు, దుబాయ్ టాప్ షేక్, బాగా డబ్బులున్న వ్యక్తి. అతను ఒక 200-300 కోట్లు ఆఫర్ చేస్తాడు. దాని పేరేదో ఉంటుంది, కైలీ జెన్నరో దాని చెల్లెనో ఉంటుంది. దానికి అది వీడిని రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు? నేను డబ్బులకు పడుకోనని. అండ్ ఆవిడ జైన్ మాలిక్ని నీతో పడుకుంటా అని అంటది, ప్రపోజల్ ఇస్తుంది. వాడు దాన్ని రిజెక్ట్ చేస్తాడు. అర్థమైందా? టెస్టోస్టెరాన్ కూడా ఈస్ట్రోజన్ ని రిజెక్ట్ చేస్తుంది ఇనే కెపాసిటీ. ఇప్పుడు చెప్పా మాట. అండ్ మియా ఖలీఫా ఎంతో మందితో మింగించుకున్నది. దీని లైన్ చూసుకుంటే డబ్బుల కోసం కుక్క మింగులు మింగించుకున్నది. బయటకు వచ్చి నన్ను అట్లా హరాజ్ చేసిండ్రు, ఇట్లా హరాజ్ చేసిండ్రు, నన్ను బ్రూటల్ గా రేపు చేసిండ్రు అనుకుంటూ ముంజేడుపులన్నీ ఎడిసింది. ఉమెన్ కార్డు గట్టిగా వాడేసింది. డబ్బుల కోసం పోయావు, మళ్ళీ వచ్చి ఏడిచావు, మళ్ళీ వచ్చి ఇట్లా బిహేవ్ చేస్తావు. సింపుల్ గా చెప్పాలంటే సింపు నా కొడుకులు, కరువు నా కొడుకులు లేకపోతే ఇలా బతుకులు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు క్వాలిటీ మెన్ని కోరుకుంటారు. వాడు వీళ్ళని దేకడు, ఎందుకంటే వాడికి ఆప్షన్స్ ఉంటాయి. వాడు లైఫ్ మీద ఫోకస్ చేస్తాడు, వీళ్ళని ఇగ్నోర్ చేస్తాడు. ఆ మంటతో వీళ్ళని తిడతారు వానితో కలిపి. ఇక్కడ నంబర్ 1 ఎర్రిపో అవుతుంది ఎవరు? వాడు. దీన్ని కోరుకునేవాడు. అందుకే నేను ఎప్పుడు ఏ అమ్మాయిని కోరుకోను. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని ర్యాప్ చేయగలడు, ఏదైనా చేయగలడు, మోసం చేయగలడు ఒక్కడిని తప్పించి. ఇప్పుడు నన్ను కూడా తిడతారు ఇట్లా చెప్తుండీ. మీ థింకింగ్ మార్చుకోండి. నేను మీకే సపోర్ట్ చేస్తున్నాను తెలుసుకోండి. అండ్ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసి రోషింగ్ ఎడ్యుకేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో. ఇక్కడ దాకా వచ్చినాం అంటే నెక్స్ట్ రస్నా